పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి కొట్టు సత్యనారాయణ గారి ఇంటికి వచ్చాం. సో ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో, సో ఆయన మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలేంటి, నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులేంటి, ఆయన మాటలోనే వినే ప్రయత్నం మనం చేద్దాం. సో చాలా బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఆయన టైం ఇచ్చారు. విజన్ ఉన్న నాయకుడు అని చెప్తారు, అలాగే ఆవేశపరుడు అని కూడా చెప్తా ఉంటారు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. రండి భోంచేద్దాం. సార్ ఎలా ఉంది నియోజకవర్గంలో పరిస్థితి, ఎలా ఉంది? బాగుంది. ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడూ ఇటువంటి పరిపాలన ఇచ్చిన మాటలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుందని వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. మనం అన్న ప్రతి మాట నెరవేర్చాం. 3 సంవత్సరాల తర్వాత మన పరిపాలనలో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలన్నది ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. గడప గడపకి వెళ్ళాం. అది కూడా వాళ్ళకి ఒక కొత్త అనుభవం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతానికి రావడమే వాళ్ళకి తెలిసింది. కానీ ప్రభుత్వం 3 సంవత్సరాలు చేసిన తర్వాత అన్ని పథకాలు వచ్చినాయా, ఎవరికైనా ఏదైనా పథకం రాకపోతే ఎందుకు రాలేదని మొత్తం అధికారులందరినీ వెనకాల పెట్టుకొచ్చి కన్సెంట్ క్లస్టర్ వాలంటీర్ని తీసుకుని, సచివాలయ సిబ్బందిని తీసుకుని, అక్కడ ఉన్న బీఆర్ఓని తీసుకుని అందరినీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహా అందరూ రావడం, ఎవరికైనా ఏదైనా రాలేదు పథకం అంటే ఎందుకు రాలేదు, రాకపోవడానికి కారణం ఏంటి దాన్ని వివరించడం, దానికి వాళ్ళు ఏదైనా రెక్టిఫై చేసుకోవాల్సిందంటే వెంటనే అధికారులకి తగు సూచనలు ఇచ్చి మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలా చేయొచ్చు, ఇది చేయండి అని వాళ్ళకి రాని వాళ్ళు కూడా ఇప్పిస్తూ వెళ్ళాం. 2019 తర్వాత ఇప్పుడు 2024లో ఉన్నాం. సో కాపు కమ్యూనిటీ అనేది ప్రధానంగా ఈ రోజు కూడా మనం కులాల వారీగా రాజకీయాల గురించి మాట్లాడడం అనేది దురదృష్టకరమైన, దట్ ఈస్ ఇమినెంట్. సో ఇక్కడ ప్రస్తుతం 80,000 కాపు ఓట్లు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్న నేపథ్యంలో 2019లా కాదు కొంచెం టైట్గా ఉండబోతుంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు 2019 ఎలక్షను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, ఇచ్చిన హామీలన్నీ కూడా ఎగ్గొట్టేశాడు. మనతో ఓట్లు వేయించుకున్న తర్వాత ఓట్లు వేసే ముందు ఏం మాట్లాడాడు, ఓట్లు వేసిన తర్వాత అతని ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చేసింది. ప్రజలను గాలికి వదిలేశాడు, ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశాడు, మనకి తీరని అన్యాయం చేశాడు అన్నది ప్రజల్లో ఒక అభిప్రాయం 2019కి వచ్చేసారు. దీనికి చంద్రబాబు నాయుడికి ఏమైనా సరే ఓ బుద్ధి చెప్పాలనుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూశారు. ఆయన యొక్క ఓపిక, సహనం, ఆ ఆత్మీయత, పలకరింపు, ప్రజలతో మమేకమైన తీరు చూసిన తర్వాత ఈయన ఓపిక సహనానికి మనం ఒకసారి ఈయనకి అవకాశం ఇవ్వాలి. నాన్న చేసింది మన గుండెల్లో పెట్టుకున్నప్పటి వరకు ఆయన కుమారుడుగా ఈయనకు ఒక అవకాశం ఇస్తే ఈయన కూడా చేస్తాడని అనిపిస్తుంది నమ్మకంగా అని ప్రజలు ఓట్లేశారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తుంటే ఒక పక్కనేమో 2 సంవత్సరాలు కరోనా గడ్డు సమస్యను ఎదుర్కొంది ప్రపంచం, దేశమే రాష్ట్రమే కాదు. అటువంటిప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఒక్క కుటుంబం కూడా రోడ్డు మీద పడకుండా ఆదుకున్న ముఖ్యమంత్రి. మరి మీరేమో ఇలా అంటున్నారు, ప్రతిపక్షాలు గుడులు కూల్చేసాయనేది మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గొంతెత్తి అరుస్తూ ఉంటాడు ప్రతి సభలో కూడా, దాంట్లో వాస్తవం లేదా? పవన్ కళ్యాణ్ పాపం ఎవరో ఏదో రాసిస్తూ ఉంటారు, ఆ స్క్రిప్ట్ చదివేస్తూ ఉంటాడు. గుడులు కూల్చింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హయాంలో బీజేపీకి సంబంధించిన మంత్రి, వాళ్ళ సహచార మంత్రి వాళ్ళ యొక్క కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో బీజేపీకి సంబంధించిన వ్యక్తి దేవాదాయ ధర్మశాఖ మంత్రిగా ఉండి విజయవాడ నగరం నడిబొడ్డులో మరి దుర్మార్గంగా, కిరాతకంగా ఎంతో పురాతనమైన దేవాలయాన్ని కూర్చేశారు. ఆ దేవతా విగ్రహాలని మున్సిపాలిటీ చెత్త తోలే మున్సిపాలిటీ ట్రాక్టర్ల మీద పడేసి మా డంపింగ్ యార్డ్లోకి ఇసిరేశారు. అంత దుర్మార్గం చేశారు. అది ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే ఈ దుర్గగుడికి వచ్చినప్పుడు ఆ దేవాలయాలన్నీ కూడా మనం పునర్నిర్మాణం చేయాలి, దానికి సంబంధించి నేను ఒక 70 కోట్ల రూపాయలు ఇస్తానంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు చరిత్రలో ప్రభుత్వం నుంచి దేవాలయాల డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వడం అన్నది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఈజ్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్న తర్వాత మీరు మాంసాహారం ముట్టుకోవడం కూడా మానేశారని ఉండబడింది, నిజమేనా? ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మాంసాహారాన్ని, భగవంతుడి దగ్గర సేవ చేసేటప్పుడు అటువంటి మనం ఆ కోరికల్ని పక్కన పెట్టాలనుకున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చరిత్రలో దేవాదాయ ధర్మదాయ శాఖ చరిత్రలో ఎప్పుడు ఇంత డెవలప్మెంట్ జరగడం అనేది ఎప్పుడు జరగలేదు.
ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ 1600 కోట్ల రూపాయల వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కనకదుర్గం ఆలయంలో 225 కోట్ల రూపాయలతోటి డెవలప్ చేస్తున్నాం. ఈ ప్రయాణికుల రద్దీ కోసం ఒక దేవాలయానికి ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నాను. ఆ ఫ్లైఓవర్ ద్వారా వచ్చే జనం అందరూ ఫ్లైఓవర్ పెడితే రిటర్న్ వచ్చే వాళ్ళందరూ కింద మామూలుగా దుర్గానగర్ నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారు సార్, కూటమి అభ్యర్థిగా సేమ్ సామాజిక వర్గం కాబట్టి అసలు మొదటిగా ఓడిపోయే సీటే కొట్టు సత్యనారాయణది అని ఒక ప్రచారం చేశారు. సో ఈ నేపథ్యంలో మీరు సీట్ సంపాదించుకోగలిగారు. ఖచ్చితంగా మీరు అధికారంలోకి వస్తే ఎస్ అఫ్ కోర్స్ మంత్రి పదవి కూడా ఉంటుంది. బట్ ఎంత సులభం, ఎంత అసాధ్యం? సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మీ ముందున్నవి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రని ఏదో మనం క్రీస్తు శకం క్రీస్తు ముందు అని ఎలా అయితే చెప్తారో, తాడేపల్లిగూడెం కేఎస్ఎన్కి ముందు కేఎస్ఎన్ ఎమ్మెల్యే అయిన తర్వాత మార్పు అన్నది ఒక మార్క్ కనపడదు. హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, ఆంధ్ర క్యాంపస్ కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కానీ, వెటర్నరీ పాలిటెక్నికే కానీ అన్ని రకాలుగా కూడా మరి గవర్నమెంట్ ల్యాండ్స్ని సేవ్ చేసి పెట్టడం మూలంగా ఇవాళ ఎన్ఐటీని కూడా తాడేపల్లిగూడెం తీసుకురావడానికి అవకాశం. ఎందుకంటే స్థలం కోసం చూశారు. ఆ స్థలం మనకి నేను అక్కడ ఎయిర్పోర్ట్ కోసం సిద్ధం చేసి ఉంచిన భూమిని ఇది అనుకూలంగా ఉందన్నాడు, మన అక్కడ పెట్టడానికి అవకాశం కుదిరింది. ఇవన్నీ దూరదృష్టి చేసినాయి. ఇవాళ తాడేపల్లిగూడెంలో టిడ్కో హౌసింగ్ ఉంది. ఆ రోజున నేను రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి 59 ఎకరాలని హౌసింగ్కి వెహికల్ సెక్షన్ హౌసింగ్ కోసం కేటాయించి 6 కోట్ల రూపాయలతో సైట్ లెవెలింగ్ చేశారు. దురదృష్టం ఏంటంటే 2009 అయ్యేటప్పటికి పూర్తయింది, మొదలు పెట్టాలనేటప్పటికి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హఠాత్ ఈ యాక్సిడెంట్కి గురవడం అన్నది మా దురదృష్టం. సత్యనారాయణ గారిది ముక్కుసూటితనమా లేకపోతే దుందుడుకుతనమా, ఆవేశమా? ఎందుకంటే ఆయన అరిచేస్తూ ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళ మీద కూడా అంటే అదే వాస్తవం. ఇప్పుడు నేను కార్యకర్తలని 30 సంవత్సరాల నుంచి ఒక పద్ధతి ప్రకారం నా దగ్గర ఉన్న కార్యకర్తలందరూ కూడా నిజంగా చాలా డిసిప్లిన్గా ఉండే నాది క్యాడర్. అది కాకుండా నా ప్రత్యర్థి వర్గంలో ఉన్నవాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, కొట్టి సత్యనారాయణ గారి మనిషి అనుకుంటే ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాడి కోసం ఎంత దూరమైనా సరే వెళ్తాడు. ఆయన ఎంత దూరమైనా వెళ్ళి ఆ కార్యకర్తలని సేవ్ చేసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళలేము అన్నది. వాళ్ళు ఏంటంటే నా మీద ఏ రకమైన ఆరోపణలు ఉండవు. నేను రెండో ఆశించేది ఏముండదు. నేను చేయగలిగిన చేస్తాను. ఇంత ప్రజాదరణ మీకుంది నియోజకవర్గంలో, అందరికీ అందుబాటులో మీరు ఉంటారు. అలాంటి మీ గడ్డ మీదే పాతాళానికి తొక్కేస్తా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏంటంటే అతను ఒక అవివేక్గా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే లక్షల్లో పుస్తకాలు చదివారు ఆయన మీరు 2 లక్షల పుస్తకాలు చదివిన తర్వాత అవివేక్ వచ్చింది. అతను సినిమా యాక్టర్ అయితే అతను చేసేది సినిమా అంతా కల్పితం. 2019లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానివ్వను, ఇది నా శాసనం అని ప్రగల్భాలు పలికాడు. ఎందుకు ఆ ప్రగల్భాలు? దానివల్ల ఏంటి, తను 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికిలో శాసనాలు ఏదో రాసేస్తాడు. ఇక్కడ కొట్టి సత్యాన్ని పాతాళం తొక్కేయడానికి అతని వల్ల ఏమవుతుంది? నేను ఈ బాగా వచ్చినోడు కాదు కదా. నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నాను కంటిన్యూగా. అసలు నా రాజకీయ చరిత్ర తెలుసుకుంటే పవన్ కళ్యాణ్కి కళ్ళు బయలు కమ్ముతాయి. త్యాగాల పునాది మీద వాళ్ళ పార్టీ ఇప్పుడు నిలిచిందంటూ 24, అక్కడి నుంచి 21కి ప్రస్తుతం. 21లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి భీమవరంలో నుంచోబెట్టడం, కానీ ఇవన్నీ ఏ రకంగా చూస్తారు కొట్టి సత్యనారాయణ గారు? అసలు అతనికి రాజకీయ ఆలోచన లేదు. ఒక కమర్షియల్ మైండ్ తోటి వచ్చాడు. సినిమాలో ఉన్నాడు. సినిమాకి ఎంత తీసుకుంటున్నాను నేను, ఎన్ని రోజులు క్యాల్షీట్లు కేటాయిస్తున్నాను, నాకు ఎంత వస్తుందని లెక్కేస్తున్నాడు. నేను సంవత్సరం అంతా చంద్రబాబు నాయుడు కోసం కేటాయిస్తే ఎన్ని సినిమాకి ఎంత క్యాల్కులేషన్ రావాలి, నాకు కనీసం లేదంటే ఈ ఎలక్షన్ పేరు మీద నాకు ఒక 500 కోట్లు అన్నా రావాలన్న ఆలోచన ఉంది. 500 కోట్లు వచ్చేస్తున్నాయి అతనికి. ఇంకా దాంతో అతను సంతృప్తి పడిపోయాడు. అతను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయారు అన్నదానికి అవసరం లేదు అతనికి. అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి అయితే రాజకీయ పార్టీ పెట్టి తన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేద్దాం, మనకు బలమే ఉంది, మన దగ్గర క్యాడరే ఉంది, బూత్కి సంబంధించి పట్టుమని 10 మంది కూడా లేరు కదా, మరి అటువంటిప్పుడు మనం ఎన్నికలు ఎలా గెలుస్తాం? తెలుగుదేశానికి పెద్ద బలమైన క్యాడర్ ఉంది, బాగా ట్రైనింగ్ పీపుల్ ఉన్నారు. అందుకని మనం వాళ్ళు ఏం చెప్తే చేద్దాం. తెలుగుదేశంలో ఎక్కడ విమర్శలు చేయొద్దు, మీరు
వాళ్ళు ఏదన్నా అనుకున్నా తుడిచేసుకుని వెళ్ళిపోండి. దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే చంద్రబాబు చతురత అనుకోవాలా, లేకపోతే ఇతను చేతకంతనమా? ఏ రకంగా చూస్తారు? చంద్రబాబు చతురతగా కంటే చంద్రబాబు నాయుడు తెలివితేటలతోటి డబ్బుతోటి పవన్ కళ్యాణ్ని కొనేశాడు. డబ్బు తినేసి తీసుకున్న వ్యక్తి ఇంకా ఏమీ మాట్లాడలేక ఏం చెప్తుంది బాస్ ఏం చెప్తా చెయ్యాలి అన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు. కానీ వెనకాల ఉన్న కేడర్కి ఏదో పవన్ కళ్యాణ్ ఒక పదవులు ఉంటే చూద్దామన్న ఆశతో ఉన్న వాళ్ళందరినీ నీట్గా వచ్చేసాడు. మన పరువు తీసేసాడు, మన జాతి పరువు తీసేసాడు. కాపులంటే కొంచెం ఒక గౌరవం మర్యాద గ్రామాల్లో ఉండేది. ఇంత పెద్ద ఎత్తున సార్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 4 లక్షలకు పైగా కాపు సామాజిక వర్గం ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ 80,000. వీళ్ళందరిలో ఈ ఇన్సైడ్ ఇప్పుడు మీరు చెప్తున్న పరిణామాల తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు మీ దృష్టికి వచ్చిందా? వాళ్ళు ఎలా చూస్తున్నారు? అందరూ నాతో టచ్ లోనే ఉంటారు. అందరూ నేను ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా కాపు కోట నుంచి నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాను, వాళ్ళకు ఒక గర్వం. మాలో మా కాపు సామాజిక వర్గం లీడరు, మాకు అందుబాటులో ఉండే లీడరు, ఒక ప్రతిపక్షం కూడా వెళ్ళినా కూడా నవ్వుతూ పలకరించే లీడర్. ఎందుకంటే నా దగ్గరికి మిగిలిన పార్టీ వాళ్ళు కూడా వస్తారు. అయినా సరే నేను పోయి పలకరిస్తాను. దివంగత నేత వైఎస్ఆర్ దగ్గర కూడా మీరు పనిచేశారు. ప్రస్తుతం వాళ్ళ తనయుడు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో కూడా పనిచేస్తున్నారు. ఏంటి ప్రధానంగా గమనించిన డిఫరెన్స్? రాజశేఖర రెడ్డి గారికి కూడా నేను చాలా చాలా సన్నిహితంగా ఉండేవాడిని. నేనంటే చాలా ఇష్టపడేవారు. ఆయన ఇష్టపడడానికి ఒకటే కారణం, బాగా కష్టపడతానన్నది ఆయన ఉద్దేశం. ఇప్పుడు సత్యనారాయణ ఎంత కష్టపడుతున్నాను కానీ ఇప్పుడు తాడేపల్లిని డెవలప్మెంట్లు చేయడానికి ప్రధానంగా ఆనాడు స్వర్గీయ మా గురువు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చిన సహకారం అసలు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఎప్పుడు ఆయన పేరు చెప్పినా కళ్ళల్లో నీళ్ళు జరుగుతాయి. అది ఒక మరుపురాని మధురమైన స్మృతి. ఆయనతోటి నేను గడిపిన ఆయనతోటి 5 సంవత్సరాలు అంత ముందు నుంచి ఉన్న పదవులో ఉంటూ అదే చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనతోటి ప్రయాణం చేసే మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న కుట్టన్న అంటారు. ఏదన్నా ఒక కంపారిజన్ ఏదన్నా రివ్యూ మీటింగ్ వస్తుంటే జిల్లా రివ్యూ మీటింగ్లో చూడు కుట్టన్న ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడు. మీరేమో అంటే ఇంతకుముందు మనం బిఫోర్ పవర్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఈ పథకాలన్నీ కూడా ఎలాగ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఏంటి, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఎవరు ఎలా చేస్తారు అన్నీ రిపోర్ట్ ఆయన దగ్గర ఫ్యాక్టరీ చాలా తరోగా ఒక ప్రతి నియోజకవర్గం మీద ఆయన దృష్టి పెడతారు. రైట్ సార్, ఎన్నికల ముంగిట్లో ఉన్నాం. సో కొట్టు సత్యనారాయణ గారు మళ్ళీ గెలుపు సాధిస్తే నియోజకవర్గానికి ఆయన చేయబోయే కార్యక్రమాలు ఏంటి? వాట్ ఈస్ ద విజన్? ఈ తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ సామాజిక పరంగా ముఖ్యమంత్రి గారు నన్ను ఉప ముఖ్యమంత్రిగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో సెలెక్ట్ చేశారు. దానికి సంబంధించి జగనన్న కాపు భవన్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక భవనం నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఒక 5-6 కోట్ల రూపాయలు అయ్యే దాంట్లో ప్రభుత్వం నుంచి ఒక 3 కోట్లు అడిగాను, శాంక్షన్ అయిపోయింది, జీవో కూడా ఇచ్చేశారు. దానికి నేను నా సైడ్ నుంచి ఒక 3 crores నేను కూడా ఖర్చు పెట్టి అక్కడ ఒక కమ్యూనిటీ కళ్యాణ మండపం, అండర్ గ్రౌండింగ్ ఫెసిలిటీస్ అన్నీ, షాపింగ్ అన్నీ పెడతాం. ఇది కాకుండా ఒక కాపు ఇన్ఫర్మేషన్ సెంటర్ని పెడుతున్నాను. ఈ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇండస్ట్రీస్లు అందరినీ కొద్దిగా సమావేశపరిచి ఇలాగ నేను ఒక కమ్యూనిటీ పరంగా ఇలాగ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టి అక్కడ అధికారులు కొంతమంది సిబ్బందిని నియమించి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏదో ఆశతోటి వస్తారు, ఎంప్లాయ్మెంట్ కోసం వస్తారు. దీని మీద బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు కొంచెం ప్రాధాన్యత, మీరు మన సామ్రాజ్య జాతికి సంబంధించిన మీరు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారు, మీ దగ్గర ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంది, ఓ 10 మందికో 15 మందికో మన వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి అని వాళ్ళందరినీ ఒప్పించి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఒక పర్మనెంట్గా ఒక ఎంప్లాయీస్ని డిప్యూట్ చేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని కాస్త నేను చొరవ చేసి వాళ్ళకి రికమెండ్ చేసి ఈ ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఈ జగనన్న కాపు భవన్ నిర్మాణం చేసి ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నది పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం. అది ఒకటి చెయ్యాలన్నది, అది ఆల్రెడీ ఎన్నికల ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి అయిపోయిన తర్వాత మొదలు పెడతాను. ఇక తాడేపల్లిగూడెంలో పిల్లలందరూ ఆడుకోవటానికి బాగా ఇక్కడ సరైన వసతులు లేవు. దానికి సంబంధించి ఒక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. ఆయనకి అంటే ఆయన చాలా విజన్ ఉంది.
దానికి ప్రతి క్రికెట్ స్టేడియం అంటే పెద్ద స్టేడియము గ్యాలరీ ఇవన్నీ అది కాదు, మంచి గ్రౌండ్ తయారు చేసుకోండి. దానికి సంబంధించిన వ్యూవర్స్కి సంబంధించి కొంత మినిమం స్పేస్ పెట్టుకోండి. ఆయన లార్డ్స్ స్టేడియం లాగా ఉండాలన్నాడు, ఇంగ్లాండ్ లార్డ్స్ స్టేడియం. అలాగే నేను మన కడపలో కట్టించాను అని జవహర్ రెడ్డి గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన నవ్వుతా మన లార్డ్స్ మన కడపలో కట్టించాం కదా, అలాగా లార్డ్ స్టేడియము అని చెప్పు. దానికోసం పెద్ద ఏదో ఏం చేయకుండా గ్రౌండ్ మాత్రం మంచి క్వాలిటీ గ్రౌండ్ తోటి పిల్లలకి బాగా అనుకునేలాగా చేయండి, తప్పనిసరిగా చేద్దామని ఒప్పుకున్నారు. దీంతో పాటు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 2019లో అయితే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు అయిపోయి మళ్ళీ మొన్న చేయడం జరిగింది. అంటే ముందులో మనం మొదలుపెట్టినప్పుడు 34 కోట్లతో శాంక్షన్ చేయించారు. మొదలు పెడితే ఏమైందంటే ఆ ఓల్డ్ డిజైన్ ప్రకారం చేస్తే మనకు ఉన్న 58 ఎకరాలు కేటాయించాం. అది కెపాసిటీ తగ్గిపోతుంది. హెవీ బండ్స్, ఇది కూడా ఎర్తన్ బండ్స్. ఇది కాకుండా ఏమైందంటే ఈ అమృత్ 2.0లో వాళ్ళ టెక్నాలజీ మార్చారు, నూతన టెక్నాలజీ ఉన్న సైట్ని ఎక్కువ యూటిలైజేషన్ తీసుకురావాలని ఏం చేశారంటే దాని డిజైన్ మార్చేశారు. ఆర్సీసీ వాల్స్ కట్టి దానికి నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ పెట్టి చేయటం వల్ల ఒక 40% ఆఫ్ ది కెపాసిటీ వాటర్ ఎక్కువ స్టోర్ చేయగలుగుతున్నాం. దానికి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది, ఒక 74, 73, 75 కోట్లు అవుతుంది. అయినా కూడా భవిష్యత్తు అవసరం 50 సంవత్సరాల వరకు తాడేపల్లిగూడెంకి నీటి ఎద్దడి లేకుండా చేయొచ్చు. అది ఆల్రెడీ మొదలుపెట్టాం. కాంట్రాక్టర్ కూడా స్పీడ్గా వర్క్ చేయడానికి ముందుకు వచ్చాడు, చేయించేస్తాం. అదొక అచీవ్మెంట్. మీ నాయకుల స్లోగన్ ఇప్పుడు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటేయండి, లేకపోతే అవసరం లేదని ఒక కాన్ఫిడెంట్గా చెప్తున్న క్రమంలో మీరు ఇచ్చే హామీలు కానీ లేకపోతే మీరు చెప్తున్న మాటలు కానీ వీటికి ఒక ప్రామాణికత ఉండాలి. సో అది హామీ ఇచ్చే ముందు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే విదిన్ ద మినిస్టర్స్, విదిన్ ద ఎమ్మెల్యేస్ వీళ్ళందరిలో కూడా కాంపిటీషన్ ఆబ్వియస్గా ఉంటుంది. మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మా అభివృద్ధి చెందాలి అనేది. దానికి మీ ముందున్న ప్లాన్ ఏంటి? ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని సాధించుకున్నట్టే ఇది కూడా సాధించుకుంటారని నేను అంటే నాకు నా ప్లానింగు నా యొక్క ముందుకెళ్ళే క్రమంలో ఒక ప్రణాళిక ఏదైతే తయారు చేస్తున్నామో ప్రణాళికలో ముఖ్యంగా రోడ్స్ బాగు చేయటం. ఈ రోడ్స్ బాగు చేయడానికి దగ్గర ఇప్పటికే నేను దగ్గర 100 కోట్ల వరకు కూడా శాంక్షన్ చేయించాను. తాడేపల్లిగూడెం వరకు రోడ్డు కూడా వేయించుకోలేకపోయారు కొత్త సత్యనారాయణ గారు. అసలు సమస్యే లేదు, అటువంటి అవకాశమే రాదు. ఇవాళ బాదంపూడి నుంచి అల్లంపురం వరకు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. వర్క్ జీవో ఇచ్చారు, టెండర్ కూడా పిలిచేశారు, టెండర్ వర్క్ జరుగుతుంది. ఇవాళ ఏదైతే నా తాడేపల్లిగూడెం నా సౌత్ బార్డర్, సదరన్ బార్డర్, నార్థన్ బార్డర్ ఏదైతే ఉందో మా ముదునూరు దగ్గర నుంచి అక్కడ లాకులు ఉన్నాయి, చిలకంపాడు లాకులు అంటారు. అది ఆ చిలకంపాడు ఆ లాక్ అవతలేమో ఉంగుడూరు కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది, యువత నుంచి నాది. అక్కడి నుంచి నా బార్డర్ మళ్ళీ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వరకు నార్థన్ బార్డర్. ఇక్కడ ఒక 4 లైన్స్ మధ్యలో 45 crores 45 + 2 52 crores తోటి రోడ్డు నిర్మాణం చేశాను. నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు తాడేపల్లిగూడెం ఎంటైర్ సీసీ చేసిన పోర్షన్ కాకుండా రిమైనింగ్ అంతా కూడా మళ్ళీ ఒక లేయరు మీటీ లేయర్ తోటి కొత్త రోడ్లు తయారవుతున్నాయి. ఇది ప్రాసెస్ అనుకోయింగ్, టెండర్ పిలిచేసి ముందుకు వెళ్తున్నాయి. అలాగే ఇంకా మిగిలిన రోడ్ల వరకు వస్తే కేపెంటపాడు నుంచి వెప్పర్ వరకు 10 కోట్లతోటి 3 కోట్లు విలేజ్ పర్సన్లో సీసీ రోడ్డు, 7 crores తోటి అప్రోచ్ ముందు అప్పుడు ఆ విలేజ్ వరకు 10 కోట్లు అక్కడ ఎవరు ఊహించలేదు. అలాగే ప్రతిపాడు నుంచి నిడదవోలు వరకు 10 కోట్లతో ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత నిర్మాణం చేశాను. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇంకా డెవలప్ చేయడం కోసం ఇంకొక నవాపాలెం నుంచి త్యాజంపూడి వరకు ఒక 32 కోట్లతోటి రోడ్డు అండ్ ఎర్రకాలం మీద ఒక బ్రిడ్జ్, హై లెవెల్ బ్రిడ్జ్. ఇప్పటికే మాధవరం దగ్గర 8 కోట్లతో ఒక బ్రిడ్జికి టెండర్ పిలిచాం. అది ముందు ప్రాసెస్లో ఉంది. అది కూడా హై లెవెల్ బ్రిడ్జ్. ఇంతకుముందు స్పిల్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది, అక్కడేమో వరద నీళ్ళు వచ్చినప్పుడు ఏమో నీళ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అది మనకు సూట్ అవ్వదు. కాబట్టి ఎందుకంటే ఎర్రకాలం మోడర్నైజేషన్ చేయించాను రాజశేఖర రెడ్డి గారితో ఒప్పించి 12 meters బెడ్ విడ్త్ ఉన్నదాన్ని 45 meters బెడ్ విడ్త్ తోటి డెవలప్ చేశాం. ఇప్పుడు మొన్న వచ్చిన వాటర్ డిశ్చార్జ్ స్పీడ్గా అవుతుంది. ఇప్పుడు అక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జ్ ప్రపోజ్ చేస్తాం, అది కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఇది కాకుండా మన తాడేపల్లి అర్బన్ వరకు లెక్కేస్తే అర్బన్లో 1 townకి సంబంధించిన ఎస్టీపీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్లో. ఈ సంవత్సరం దాన్ని కనెక్ట్ చేస్తాను, ఎస్టీపీకి కంప్లీట్ అయిపోయింది.
టూ టౌన్కి సంబంధించి ఏమైందంటే 10 సంవత్సరాలు నేను మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని తొక్కుపెట్టేశారు, అణగదొక్కేశారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ దులిపి దానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి మళ్ళీ మొదలెట్టించి వాళ్ళు పరుగులు పెట్టేస్తుంది. 1 టౌన్కి సంబంధించి 112 కోట్లతో శాంక్షన్ చేశాను. ఆ 112 కోట్లతోటి ఇది ఎలక్షన్ అవ్వగానే అది స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారిని ముందు నుంచి నేను ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనేది ముందు నుంచి కోరాను. కాదు హెడ్ క్వార్టర్ సెంటర్ కదా, హెడ్ క్వార్టర్ చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు చూద్దామని అన్నారు. ఆయన కొన్ని పరిస్థితులు బట్టి చేసిన తర్వాత నేను గట్టిగా ఇంకా వెనకాల పడుతుంటే ఆయన రాష్ట్రానికి సంబంధించిన 3 మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్స్ ప్లాన్ చేశారు. అది టీటీడీ నిధులతోటి ఫస్ట్ తిరుపతిలో మొదలుపెట్టారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది తాడేపల్లిగూడలో నేను మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్లో తాడేపల్లిగూడలో ఏర్పాటు చేద్దాం. ఇంకోటి ఉత్తరాంధ్రకి వెళ్ళింది, ఎక్కడ పెడితే బాగుంటుందో చూద్దాం. కానీ తాడేపల్లిగూడలో ఈ మల్టీ స్పెషాలిటీ ఒక 300 నుంచి 400 కోట్లు ఖర్చు అవుతుంది. అది ఏర్పాటు చేద్దాం. ఫౌండేషన్ స్టోన్ కూడా ఇవ్వాలి. యాక్చువల్గా సీఎం గారు పర్యటన పెట్టి ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ S12 డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేదు, అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్, ఇప్పుడు నన్న యూనివర్సిటీ క్యాంపస్ ఏదైతే ఉందో దాంట్లో ఇవాళ బైఫార్మసీ కాలేజ్ నడుస్తుంది, ఉమెన్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని ప్రపోజల్, దాన్ని కూడా శాంక్షన్ వచ్చేస్తుంది. DPC కూడా వెళ్ళిపోయింది, అప్రూవల్ వస్తే. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో కాబూ భవన్, ఈ క్రికెట్ స్టేడియంకి సంబంధించిన శంకుస్థాపన, ఈ మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్కి శంకుస్థాపన, ఇంజనీరింగ్ కాలేజ్ శంకుస్థాపన ఇవన్నీ ఆయన చేతుల మీద చేయించారు. సో జగన్ గారి మాటలు చెప్పాలంటే కొట్టన్న ఎంత గట్టిగా కొట్టబోతున్నారు ఈసారి? ముఖ్యమంత్రి గారు సాటిస్ఫై అయ్యే విధంగా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఒక మంచి మెజారిటీతో గెలిచి ఒక గిఫ్ట్ రూపంలో తాడేపల్లిగూడ నియోజకవర్గానికి ఆయన చేతుల్లో పెట్టాలనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో అది కొట్టు సత్యనారాయణ గారు. సో ఎన్నికల ప్రచారానికి ఇక తెర లేవబోతోంది. సో ఎన్నికల కోడ్ కూడా వచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీల బలాలు అలాగే ప్రజల్లో అభిమానం ఏ మేరకు ఉంది అనేది ఎన్నికలే ప్రామాణికం కాబట్టి ఫలితాల్లో తేలబోతోంది. అయితే కొట్టు సత్యనారాయణ గారు గట్టిగా కొడతాం, మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. But as usual, we have to wait and watch.